ట్రైనింగ్ ఫైటింగ్ కేటీఆర్ వర్సెస్ స్పీకర్ అట. అసలు స్పీకర్ సభాపతి అంటే గౌరవం లేదు ఈ యొక్క సన్నాసికి. సభాపతిపై నమ్మకం లేదన్న కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ట్రైనింగ్ సెషన్ కు డుమ్మా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇంకా అధికారంలో ఉన్నట్లు భ్రమపడద్దని కౌంటర్. గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి రాకపోవడం కరెక్ట్ కాదన్న మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒకరోజు చూస్తున్నాం. సో జూబ్లీహిల్స్ ఎంసీ హెచ్ఆర్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ట్రైనింగ్ సెషన్ కు వేదిక అయింది. 2 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలి రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ సెషన్ కొనసాగింది. కాంగ్రెస్ బీజేపీ నాయకులు హాజరు కాగా బీఆర్ఎస్ నేతలు మాత్రం బహిష్కరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై జాప్యం. అసెంబ్లీ సమావేశం తొలి రోజే తమను అరెస్ట్ చేయడంపై బాగా హట్ అయిన కేటీఆర్ ట్రైనింగ్ సెషన్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సో విషయం ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు నిరసన తెలియాలి? అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాక డిబేట్ జరుగుతున్నట్టు క్రమంలో నువ్వు నిరసనలో ఇంకేమైనా చేస్తే బాగుంటుంది. అసలు సెషనే స్టార్ట్ కాలే, ఈరోజు రచ్చరచ్చ అంటే మెంటల్గా ఫిక్స్ అయినావు. సెషన్ని ముందు కదలియద్దని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయినావు నువ్వు. మరి నిన్ను అడ్డుకోకపోతే ఏం చేస్తారా? నువ్వు అక్కడికి వెళ్ళు, డిబేట్లో పాల్గొను. అప్పుడు ఏమన్నా నీకు సాటిస్ఫై కాకపోతే అప్పుడు నువ్వు నిరసన తెలియాలి తప్ప అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాకముందే అంత చిల్లరగాళ్ళలాగా రోడ్ల మీద తయారయ్యారు. చిల్లరగాళ్ళే వీళ్ళంతా కూడా, చిల్లరగాళ్ళలాగా రోడ్ల మీద తయారై ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలంతా కూడా సిగ్గుండాలి కదా. మరి సెషన్ స్టార్ట్ కాకముందే ఇదంతా రచ్చేంద్ర నాయన. కేటీఆర్ కు స్పీకర్ కౌంటర్. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను స్పీకర్ని ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనేటువంటి భ్రమలో ఉన్నట్టు అనిపిస్తోంది. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్నాను. కేటీఆర్ నాపై ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదు. చట్టాలు రూపొందించే హక్కు శాసనసభ్యులకు ఉంటుందని, గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునేవారని గుర్తు చేశారు. ఉత్తమ పార్లమెంటరీ లెక్క ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తామని తెలిపారు. ప్రజలకు చేరువుగా ఉండాలి. గెలిచి అసెంబ్లీకి రాకపోవడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. అదే కదా కేసీఆర్. ఇంత రోషం పడుకొస్తుందా కేటీఆర్? మరి మీరు మీ అయ్యా ప్రతిపక్ష నాయకుడు ఉండి ప్రజల సొమ్ము తింటూ ప్రజల ట్యాక్సులతో కట్టిన డబ్బులతోటి ఈరోజు ఎంజాయ్ చేస్తున్నటువంటి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీ రాకపోతే మేము హట్ కామా? ప్రజలుగా బరాబర్ హట్ అయితే బరాబర్ ఇట్లా నిలుస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్లు నువ్వు చేద్దామనుకుంటే మాట్లాడాలనుకుంటారా? మలాంటిలో మాట్లాడి రెడీగా ఉన్నాం, గుర్తుపెట్టుకో అది.